రోగంగా వచ్చి పొటమరించినప్పుడు నన్ను నమ్మి పిలిచాడా, గోవిందా కాపాడన్నాడా? నేను కూడా ఉండకుండా వైకుంఠానికి వెళ్ళిపోతే ఇక వాడిని రక్షించేవాడెవరు? అందుకే లక్ష్మి, కలియుగంలో ఏం చేస్తానో తెలుసా? తత్పాపరూపమైనట్టి ధనంబు ఈ కొండపైకు రప్పించి నిస్పృహుండమగుచు. పాపాన్ని డబ్బు మీద తీసుకుంటాను. అందుకే వెతుక్కుని హుండీ దగ్గరికి వెడతారు, ఒకటే పెట్టిన వెళ్ళి ఎంత పాపం చేశాడో అంత మొక్కుతాడు, ఆ డబ్బు పెట్టుకెళ్ళి హుండీలో వేస్తాడు. నిస్పృహుండనగుచు బాధగా చూస్తాను ఆ హుండీ వంక. 1,70,00,000 ఎవడు చేయమన్నాడు రా ఇవన్నీ అనుకుంటాను. ఎవడో ఒక్కడుంటాడు పద్మావతి, వాడు మాత్రం నన్ను నమ్ముకున్నవాడు. వాడు ఎప్పుడు పరమ ధర్మంతో, ధార్మికమైన జీవితంతో, భక్తితో నేనున్నానని నమ్మి బతుకుతూ ఉంటాడు. అలాంటి వాడు ఉన్నాడే, వాణ్ణి చూడకుండా నేను ఉండలేను. నాతో వెంకటాచలంలో ఒకనకొకప్పుడు ఒక వృద్ధ అర్చకుడు చెప్పాడు, ఒక్కొక్క రోజు వెంకటేశ్వర స్వామి వారి ముఖంలో గొప్ప సంతోషం కనపడుతుందండి మాకు. అలా కనపడింది అంటే మేము మరునాడు వస్తున్న వాళ్ళని చూస్తాం, ఎవరో ఒక పరమభక్తుడు వస్తాడు గుడికి అని చెప్పి. అలాంటి వాడు ఒకడు వస్తాడు లక్ష్మి. వాడు హుండీలో డబ్బులు వేయడానికి ఇలా చేయి పెడతాడు. వాడేం పెద్ద పెద్ద కట్టలు వేయడు. వాడు ఒక పావలా కాసో 2 రూపాయలో వదులుతాడు. వాడు వేస్తున్న డబ్బు కోసమని నేను హుండీలో ఇలా చెయ్యి పెడతాను. అది మిగిలిన డబ్బులో పడదు, నా చేతిలో పడుతుంది. అది తీసి ధనదుకు వడ్డీకి ఇచ్చి, కుబేరుడి వడ్డీ దాంతో కడతాను. కొంత నేను డబ్బు ఉంచుకుంటాను. నీకు చమత్కారం చెప్పనా? ఇంతమందికి ఇచ్చేవాణ్ణి పరమభక్తుల డబ్బులతో జీవనం గడుపుతూ ఉంటాను. వింతలేల చెయ్యుచుండెదను కొండ మీద. ఆశ్చర్యకరమైన పనులు ఇలాంటివి చేస్తూ ఉంటాను. ఆనందము గలుగు అజ్ఞానమెల్లబాయు, పావక శ్రీ వెంకటేశ అన్నజాలు. ఈనె పాన నారదాదులిందరు నిందకు సాక్షి, ఈనె పాన నారదాదులిందరు నిందకు సాక్షి. దానవారి మంత్ర జపదపమే చాలు, దానవారి మంత్ర జపతపమే చాలు. ఏ మరక తలచరో ఇదే చాలు, కామించినవి ఎల్ల గ్రక్కుననే గలుగు. వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరీతటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం. శ్రీమత్సుందరజామాతృమునిమానసవాసినే సర్వలోక నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళాశాసన పరైర్మదాచార్య